షరీఫ్ చైనా పర్యటన తర్వాత రెచ్చిపోతున్న పాక్. కశ్మీర్ లక్ష్యంగా చైనాతో కలిసి భారత్కు కుట్రలు. పీఓకేను విలీనం చేసుకోవాల్సిన టైం వచ్చిందా? గిల్గిట్ బాల్టిస్తాన్ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో అంతర్భాగం. తాజాగా ఈ ప్రాంతాన్ని పాక్ టార్గెట్ చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పాకిస్తాన్ ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ కూడా జరగబోతోంది. ఈ ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో ఇలాంటి డ్రామాలకు తెరలేపడంపై న్యూఢిల్లీ మండిపడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్కు గట్టి దౌత్యపరమైన హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతం, గిల్గిట్ బాల్టిస్తాన్ భారత్లో విడదీయలేని అంతర్భాగాలు. పీఓకేను పాకిస్తాన్ తప్పకుండా ఖాళీ చేయాల్సిందే అని విదేశీ వ్యవహారాల శాఖ పునరుద్ఘాటించింది. కానీ తనది కాని భూభాగంపై పాక్ ఎందుకింతగా రెచ్చిపోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు కశ్మీర్ వివాదం గురించి తెలుసుకోవాలి. 1947లో జమ్మూ కాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ పూర్తి చట్టబద్ధంగా బేషరతుగా భారత్లో విలీన పత్రంపై సంతకం చేశారు. దీని ప్రకారం లడఖ్, జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ సహా మొత్తం ప్రాంతమంతా భారత్లో అంతర్భాగం. కానీ నాడు పాక్ అక్రమంగా చొరబడి ఆక్రమించుకున్న భూభాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తున్నాం. ఇందులో గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా ఉంది. ఇది పీఓకేలోనే అత్యంత పెద్ద భాగం. మొత్తం ఆక్రమిత ప్రాంతంలో దాదాపు 85% పైగా భూభాగం గిల్గిట్ బాల్టిస్తాన్. పాకిస్తాన్ దీనిని గతంలో ఉత్తర ప్రాంతాలు అని పిలిచేది. దీనికి గిల్గిట్ రాజధాని. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్లో గిల్గిట్ బాల్టిస్తాన్ను కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో స్పష్టంగా చేర్చింది. అయినప్పటికీ ఇక్కడ పాకిస్తాన్ కుట్రలు ఆగడం లేదు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల పేరుతో నాటకాలు మొదలుపెట్టింది. కానీ ఈ ఎన్నికల నిర్వహణ వెనుక అసలు కథ ఏంటి? దిగజారి ప్రవర్తించడానికి వెనుక చైనా హస్తం ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. చైనా పాకిస్తాన్ సిపిక్ ప్రాజెక్ట్ ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ గుండానే వెళ్తుంది. భారత్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును భారత్ ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. దీనిపై అంతర్జాతీయ వేదికలపై గట్టిగా గళం విప్పడం వల్ల ఈ ప్రాజెక్టుకు గ్లోబల్ బ్యాంకులు లేదా ఇతర దేశాల నుంచి ఆర్థిక మద్దతు దొరకడం లేదు. భారత్ భౌగోళికంగా ఈ ప్రాంతాలపై నిఘా ఉంచడం, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం బీజింగ్కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ వ్యతిరేకించడం కారణంగా ఈ ప్రాజెక్టు ఆశించిన వాణిజ్య లాభాలు ఇవ్వలేకపోతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కశ్మీర్ వివాదంలోకి చైనాను ఇన్వాల్వ్ చేస్తోంది. ఇటీవల పాక్ ప్రధాని షరీఫ్ బీజింగ్ పర్యటనలో ఆ కుట్రలే చేశాడు. షరీఫ్ బీజింగ్ పర్యటన సమయంలో చైనా పాక్ జాయింట్ స్టేట్మెంట్ ఇది. ఇందులో కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించారు. ఈ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చైనా ఉచిత సలహా ఇచ్చింది. దీనిపై అప్పుడే భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ జోలికి రావద్దని ఇటు పాకిస్తాన్, అటు చైనాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. షరీఫ్ బీజింగ్ పర్యటన ముగిసి పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్లో అసెంబ్లీ ఎన్నిక నిర్వహణ పేరుతో కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఇదంతా చైనాను ప్రసన్నం చేసుకోవడానికి, ఆక్రమిత భూభాగంలో చైనా పెట్టుబడులకు చట్టబద్ధత కల్పించడానికే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రాంతీయ మార్పులు తీసుకొచ్చి ఆ భూభాగాన్ని శాశ్వతంగా తనదే అని చెప్పుకునే కుతంత్రం ఇందులో దాగి ఉంది. మరి పాకిస్తాన్ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్కు నిరసనలు, దౌత్యపరమైన లేఖలు రాసే రోజులు దాటిపోయాయి. ప్రస్తుతం పాక్లో రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం గరిష్ట స్థాయికి చేరాయి. అటు పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ ప్రజలు సైతం పాక్ నరకం కంటే భారత్లో కలవడమే మేలని నిరసనలు చేస్తున్నారు. కాబట్టి భారత్ తన వ్యూహాత్మక శక్తిని ఉపయోగించి పాక్ ఆక్రమిత కశ్మీర్ను, గిల్గిత్ బాల్టిస్తాన్ను తిరిగి భారత్లో విలీనం చేసుకునేందుకు ఇదే రైట్ టైం అన్న చర్చ జరుగుతోంది. అఖండ భారతావని చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ సరిహద్దుల్లో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి పాక్ ఆక్రమణలకు చరమగీతం పాడాల్సిన చారిత్రాత్మక ఘడియలు ఆసన్నమయ్యాయి అంటున్నారు. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తావు అని పాకిస్తాన్ను ఇప్పటికే పలుమార్లు భారత్ నిలదీసింది. కాబట్టి దౌత్యపరంగా కూడా ఇబ్బందులు ఉండవంటున్నారు. ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తే అదో సంచలనమే అవుతుంది.